సుగుణాల సిరి ఛానల్ కి స్వాగతం అండి. ఇవాళ మనం పసుపు తోటలోకి వచ్చాం. పసుపు పొలం. ఇప్పుడు ఇది మొత్తం ఇంత పెద్ద రాశి అంతా పసుపు. ఇదే పచ్చి పసుపు అంటే. పచ్చి పసుపు అంటే ఇదే. ఇదిగో అందరు పని చేస్తున్నారు. మేము ఎప్పుడో వచ్చామండి, దున్నేశారంట. దున్నటం కూడా చూపెడదాం అనుకున్నాం గాని దున్నేశారంట. చెప్పండి మరి. ఇదంతా పచ్చి పసుపు. మనం వచ్చింది దీనికోసమే. చూపించి ఎర్రటి ఎండలో కూర్చొని పాపం మంచిగా ఫ్రెష్గా దున్నారు. ఆ దున్నిన దగ్గర నుంచి తీస్తున్నారు ఇదంతా. ఎంత బాగుందో చూడండి. మాకు బాగా ఈ ఎండలో వీడియోని మాకు కనిపించట్లేదు, మీకైతే క్లారిటీ బాగుండిద్దేమో. చూడండి వీళ్ళంతా. ఇదిగండి ఇదంతా ఇది కాయ అంట. ఈ కాయ అంట ఒక కాయకి. దీన్ని మధ్యలోకి కోసేస్తారంట కదా మరలా మొక్కలు రావడానికి. ఏదో కాయ పసుపు అంటారు. మండ పసుపు కొమ్మ అనేది ఇదే కదా, గుండ్రంగా లావుగా ఉండేది. ఇప్పుడు వీటినే కోసేస్తున్నారు. ఇదొక్కటి మధ్యలో కోసేస్తే అలా వస్తాయి. వీటిని సగం కోసి వేస్తే అలా వస్తున్నాయి అంట. ఇదంతా పొలం అండి, దున్నేశారు. ఇది పెట్టి దున్నేస్తే ఇదిగండి ఇలాగా అడుగు నుంచి పైకి ఇలా లేసినాయి అన్నమాట. మనం పీకాలంటే మన వల్ల కాదు. ఇలా మొత్తం దున్నేశారు. ఈ దున్నేసిన దాన్ని ఇదిగో వీళ్ళంతా ఇలా పనిచేస్తున్నారు. ఎర్రగా ఎండ, మెట్ట మధ్యాహ్నం అండి, చచ్చిపోతున్నాం, అంత ఎండగా ఉంది. ఆ ఎండలో పాపం వీళ్ళంతా కూర్చొని అందరు చాలా మంది, అందరు ఆడవాళ్లే. ఆ చుట్టూ అంతా అరటి తోటలు మొత్తం. ఇంకో ఉడకబెడతారంట వీటిని. ఆ ఉడకబెట్టినవి కూడా చూద్దాం. ఇప్పుడు ఇవి మనం కొనుక్కుంటున్నాం. నేను కొనుక్కొస్తున్నాను. మీ వయసు ఎంత ఉంటుంది అంటారు? 80 ఉంటాయా? ఈవిడ చూడండి, ఈవిడికి 80 ఏళ్ళు అంట. ఎర్రటి ఎండ. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12:30 1 గంట లోపే ఉంది టైము. ఆ తలకి గుడ్డ కట్టుకుని ఎవరన్నా ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇలా పనిచేస్తున్నారండి. పల్లెటూరు వాతావరణమే అలా లేపిద్ది అన్నమాట అందరిని. అది అదిగో చూడండి, ఈ అన్నం బలం లేదంట. ఇప్పుడేమన్నా మన ఊదలో పొలంలో తీసి పడేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఊదల కేజీ 100 రూపాయలు పెట్టి తింటున్నారు. మనం ఏమైనా పీకి పడేస్తాం. మొక్కజొన్న అన్నం, జొన్న అన్నం, సజ్జ అన్నం నేను కూడా తిన్నా. అవును. అంటే వీళ్ళకి ఎక్కువ తెలియదుగా. నేను లేవలేకపోతున్నా. ముసలం మనోరాలేనా? ముసలం కూతురు. అబ్బో అందరూ అన్నారు. అయితే ఏమండి అసలు మనకి ఇంకా కావాల్సినంత దొరికిందండి. ఇదిగో ఈవిడేమన్నా మా అమ్మ. ఇదిగోండి మా అమ్మ కూతురు ఆమె. మనోరాలు. మీరు కూతురా? ఇదిగోండి ఈవిడ మా అమ్మ కూతురు ఆమె. ఆ మనవరాలు ఈమె. ముది మనవరాలు అదిగోండి అక్కడ ఉంది చూడండి. అసలు అత 3 తరాలు 4 తరాలు 4 తరాలు ఇక్కడ పసుపు పొలంలో పనిచేస్తున్నారు. ఇదిగండి ఈ పాప ముది మనవరాలు. ఇదిగో జయజమ్మ. ఈ అన్నంలో బలం లేదని అంటున్నారు. 200 అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? 8ంటికి వచ్చి 1 గంటకి వెళ్తారా? రోజు కూలీ 200. మళ్ళా 3ంటికి వచ్చి 6ంటి దాక్కుంటారా? ఇది గడిపి పక్కనే అరటి తోట పక్కనే మొక్కజొన్న పొలం అన్నమాట. ఈ మొక్కజొన్నలు పైన పూస్తాయి. పూత పైన వచ్చింది, కాయలు ఇలా వస్తాయి. ఆ పూత ఇక్కడ పడిద్ది అనుకుంటా. అప్పుడు ఇలా కాయలు వస్తాయి. కాయలు పైన పూతకి పుయ్యవు. ఇదిగండి ఇదంతా మొక్కజొన్న పొలం. ఇది ఎర్ర మొక్కజొన్న. మనకి చిన్నప్పుడు తెల్ల మొక్కజొన్నలు వచ్చాయి కదా, ఇవి మనం తింటాము. ఈ ఎర్ర మొక్కజొన్నలు స్వీట్ కార్న్. ఇది దానాకి, కోళ్ళ దానాకి. మొక్కజొన్న అన్నం కూడా ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ చెప్పారు, మొక్కజొన్న అన్నం కూడా దీంతోనేనా తినేది?
తెల్ల మొక్కజొన్న. ఆహా కార్న్ ఫ్లాక్స్ కూడా దీంతోనేనా చేసేది? ఇదండి, ఇది మొక్కజొన్న తోట మొత్తం అంతా కనుచూపు మేర మొక్కజొన్న తోట. మనం పచ్చి పసుపు చూసాం కదండి, ఇప్పుడు ఆ పసుపు కొమ్ము ఉడకబెట్టి ఎండబెట్టారు, అది చూద్దాం పదండి. ఇదిగోండి, మనం పసుపు ఉడకబెట్టడానికి పొయ్యిలు పెద్ద పెద్ద గంగాళాల్లో వేసి 3-4 పొంగులు రానిస్తారంట. అలా రానిచ్చి ఉడకబెట్టేసి వెంటనే ఆ నీళ్లు వంపేసి తర్వాత ఇట్లా పొలంలోనే ఎండబెడతారు. దీన్ని కల్లాలు అంటారంట. ఇట్లా కల్లాల్లో ఇలా ఎండబెడతారు. ఇది ఉడకబెట్టిన పసుపు. అంటే మనకి షాపుల్లో పసుపు కొమ్ములు ఇస్తారు చూడండి, అక్కడ చూసాం ఎంత లావులు ఉన్నాయి, ఉడకబెట్టాక ఇట్లా సన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ ఉడకబెట్టిన పసుపు ఇలా ఉడకబెట్టి ఎండబెట్టేసి కొట్లికి వేస్తారు. మధ్యలో ఇంకా ఉంటారు కదండి దళారులు, వాళ్ళు కొనేసి వాళ్ళు వేసుకుంటారన్నమాట కొట్లికి. అక్కడక్కడ అదిగోండి, అక్కడ ఒక పచ్చటి మొక్క వచ్చింది చూడండి, అది పసుపు మొక్కే. ఇవి కూడా ఇందాక మనం బాగా లావుగా ఉన్నాయి చూసాం కదండి, వాటిని మండ పసుపు కొమ్ములు అంటారు. లావుగా గుండ్రంగా ఉండేవి, ఇవి శ్రేష్టమైన పసుపు కొమ్ములు. ఇప్పుడు మనం తీసుకునే పసుపు కొమ్ములు కూడా ఇవే అన్నమాట. ఇదే పచ్చిగా ఉంటేనేమన్నా చాయ్ పసుపు అంటారు, ఉడకబెట్టినాక మామూలు పసుపే. ఇది మండ పసుపు కొమ్ములు అంటారు వీటిని. ఆ పొడవుగా సన్నగా ఉండేవి మామూలు, అన్నిట్లో కూరల్లోకి వాటిల్లోకి వాడుకునేది. ఈ మండ పసుపు కొమ్ము అనేది ఆయుర్వేద వైద్యంలో వాడతారనమాట. ఇప్పుడు మనం ఇవి తీసుకోవడానికే వచ్చాము. దీన్ని కూడా ఉడకబెట్టారు. ఆ ఉడకబెట్టినాక ఆ వేళ్ళన్నీ ఊడిపోతాయి, నీట్గా చేసేసి మధ్యలో దళారులు కొనేసి వాళ్ళు షాపులకి వేసుకుంటారు. ఇది ఇట్లా పొలాల్లో ఆరబోసిన దాన్ని కల్లాలు అంటారంట. అదేం తోట అండి అక్కడ? అదేం తోటమ్మా? అదిగో అక్కడ పచ్చగా తమలపాకులా? ఓ అక్కడ చెట్లకన్నిటికి అల్లిచ్చారు, అదే తమలపాకులు వెళ్ళొచ్చా? పండిపోయింది. ఇదిగండి, మనం ఇప్పుడు తమలపాకు తోటకు వచ్చాం. ఇవి అవిసి చెట్లకి ఈ తమలపాకులు అల్లిచ్చారు. పండిపోయింది, ఇదంట తీసేస్తారంట, ఇంకా అయిపోయిందంట దీని పని. పడిపోయింది చూడండి. తమలపాకు పంట 2 సంవత్సరాలంట. ఇదంతా పడిపోయింది. అబ్బా కమ్మటి వాసన. ఈ వాసన పీల్చుకుంటే అండి లంగ్స్ సమస్యలు, గింగ్స్ సమస్యలు మొత్తం పోతాయండి. ఎంత సూపర్గా ఉందో, మంచి వాసన. ఇలాంటి వాసన మనకి షాపుల్లో కొంటే రాదు. ఇదో చూడండి, తీసేసే పంట అంట. మరి ఇంత సూపర్గా ఉన్నాయి ఆకులు. 4 ఆకులు తీసుకెళ్ళి షర్బత్ చేసుకుందాం అమ్మాయి. ఇదిగోండి చూడండి, అసలు ఈ కిళ్ళి ఆకులు అంటారండి, ఈ కలర్లో ఉన్నాయి, కిళ్ళి కడతారు. ఈ తోట ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు. అవిసె చెట్టు అండి, అవిసె కూడా ఆయుర్వేదం చాలా మంచిది. చిన్నప్పుడు మనందరికి, ఇప్పుడంటే అన్నిటికి మందులు ఉన్నాయి కానీ చిన్నప్పుడు పిల్లలందరికీ గవద బిళ్ళలని వచ్చేవి. ఆ గవద బిళ్ళలు వస్తే అవిసె ఆకు బాగా నూరేసి దాంట్లో సున్నం కలిపి పట్టేసేవాళ్ళు చెంపలకి. 2 రోజుల్లో తగ్గిపోయేది, ఇంకా ఎటువంటి బిళ్ళలు లేకుండా. ఇప్పుడు ఇంకా మన పిల్లలకి వ్యాక్సిన్స్ అని వచ్చినాయి కానీ మా పిల్లలకి గవద బిళ్ళలు వస్తే పిల్లలు పుట్టడం కూడా కష్టమని చెప్పుకునేవాళ్ళు. ఇది కొంతమంది ఏమన్నా సుబాబుల చెట్లకి ఇలా అల్లిస్తారు. పొన్నూరులో అంతా సుబాబుల చెట్లకి అల్లిస్తారు కదండి, మా నాన్న చెప్తారు. ఇక్కడ ఏమన్నా అవిసె చెట్లకి. అవిసె చెట్లు కూడా చాలా మంచిది. అసలు ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎందుకు వదిలేసారు? చూడండి ఎంత పెద్ద ఆకు. తమలపాకు రేట్ లేదేమో, అన్సీజన్ అయి ఉంటుంది. అరిట ఆకు. అసలు తమలపాకు ఉపయోగాలు మీకు తెలుసు కదండి, అంతకుముందు చెప్పుకుందాం. ఈ ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళినాక షర్బత్ చేసుకుందాంలేండి ఈ ఆకులతో. అండి ఇదంతా కంద. మనం పొలాల్లోకి వస్తే ఒక పొలం కోసం వస్తే ఎన్ని పొలాలైనా చూడవచ్చు అన్నమాట. కంద పిలకలు ఊరికే వస్తాయి. మనం పెళ్ళప్పుడు కందలు వాడతాం కదా, అది పెళ్ళైనాక ఆ చిన్న పిలక నాటుతారండి. ఆ కంద పిలక వచ్చిందంటే కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు ప్రెగ్నెంట్ అయినట్టే అని లెక్కంట. అలా మన పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి మా అమ్మ చెప్పింది. ఒకసారి చిన్న కంద పిలక తీసుకొస్తారంట, తప్పనిసరిగా పెళ్ళిలో కంద చాలా ఇంపార్టెంట్ అంట. అట్లాగా ఆ కంద పిలకని తెచ్చినాక పెళ్ళి అయిపోయాక ఆ పిలకని నాటుతారు. ఆ నాటినాక మొక్క వచ్చిందంటే ఇంకా ఇంట్లో చంటి పిల్లలు తిరుగుతున్నట్టే. అది
ఇవంట ఇత్తనానికి అంటండి. ఇవంట ఇత్తనానికి అంటండి కంద. ఇది తీపి కందేగా కంద. చిన్న కంద మామూలుగా మన బజార్లో చాలా రేటు చెప్తారు కదా. ఇదిగోండి మొన్న మనం పొలం వెళ్ళాం కదా, ఇంటికి తెచ్చుకున్నామండి వీటన్నిటిని. ఇదేమన్నా మామూలు పసుపు. మనం వీటిని ఉడకబెట్టినాక కొట్లలో వేస్తారు. దీన్నే పసుపు చేసి గడపలకి పూసుకుంటారు, కూరల్లో వేసుకుంటారు, కాళ్ళకి రాసుకుంటారు. ఇదే పసుపు అనమాట. ఉడకబెట్టాక ఈ కొమ్ములు సన్నగా అవుతాయి. ఇదిగండి తుంచితే ఇలాగైనాయి. ఇవేమన్నా మాను పసుపు అంటారు. ఇది చాయ్ పసుపు, ఇది కస్తూరి పసుపు. తేడా అన్నమాట. వీటిని ఈ వేళ్ళన్నీ తీసేసి దీని మీద తొక్క తీసి క్లీన్ చేస్తాం మేమైతే. ఆయుర్వేదం షాపుల్లో వాళ్ళు మామూలుగా బయట అమ్మే వాళ్ళు అయితే ఊరికే దీన్ని కోసేస్తారు తొక్కతో పాటు. మేము అట్లా చెయ్యము, తొక్క తీసి చేస్తాము. ఆ వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో. ఇవేమన్నా ఈ పసుపు, ఈ ఛాయ పసుపు కొమ్ములు తొక్క తీసి ఎండ పెడితే ఇలా ఉన్నాయండి. ఇవి ఎండిపోతే ఇంకా చిన్నగా అవుతాయి. ఇవేమన్నా అది మాను పసుపు కొమ్ము అంటారు, కస్తూరి పసుపు. దీంతో మంచి కలర్ వస్తారండి. ఈ కలర్ ఇది ఈ పసుపు అన్నమాట. ఈ పసుపుని ఈ వేళ్ళన్నీ తీసి పైన తొక్కంతా తీసాక ఇలా వచ్చిందనమాట. ఇది కొట్లో కూడా ఇలానే ఉంటుంది, మందంగా కోస్తారు. అందువల్ల ఇంకా బాగా లావుగా ఉండిద్ది. ఇది కోసి ఎండబెట్టాం మేము. ఇది ఇంకా మామూలుగా కూరల్లో పసుపు కూడా కావాలంటే మేము మొత్తం ఇలానే పర్చేస్ చేసి మేమే ఇంటి దగ్గర మంచి తగిన కేర్ తీసుకొని అన్నీ ఇలా చేస్తామండి. మీకు పచ్చి పసుపు కావాలన్నా, చాయ్ పసుపు కావాలన్నా, కస్తూరి పసుపు కావాలన్నా ఏదైనా సరే అవైలబుల్లో ఉంటుంది. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. కూరల్లో పసుపు అయినా సరే, చాయ్ రావడానికి చాయ్ పసుపు అయినా, కస్తూరి పసుపు అయినా ఏదైనా సరే. ఇదండి మనం పొలం వెళ్ళి తెచ్చుకునేవి అన్నీ ఇలానే తెచ్చుకుంటాం. ఎండుమిర్చి అయినా ఏవైనా ఇలానే చేస్తామన్నమాట. పొలం కూడా చూశారు కదండి.